హలో వైటీ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈరోజు మీ అందరినీ కూడా కిచెన్ దగ్గర తీసుకొచ్చేసానంటే అర్థమైపోయింది కదా. సో ఒక స్పెషల్ రెసిపీ అయితే చేయబోతున్నాను, అది కూడా వీరు గారి కోసం. అండ్ ఫస్ట్ టైం నేను ఈ రెసిపీని ట్రై కూడా చేస్తున్నాను, చూద్దాం ఎలా వస్తుందో. అండ్ మీ అందరికీ బాగా తెలిసిందే, నేను ఎక్కువగా ఆయిల్లో ఫ్రై చేసే ఐటమ్స్ అయితే ఎప్పుడూ కూడా కుక్ చేయను, ఎందుకంటే అంత ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం అన్నది హెల్త్కి అంత మంచిది కాదు అన్నట్టయితే నేను అస్సలు అలా అయితే చేయను అనమాట. బట్ అలాంటి వంటలు తినాలి ఇంట్లో అన్నప్పుడు ఏం చేయాలి? సో దానికి తగ్గ ఎక్విప్మెంట్ ఏదో ఒకటి ఇంట్లో పెట్టుకోవాలి. అది పెట్టుకోవాలని చాలా డేస్ నేను అనుకుంటున్నాం, కానీ సో నాకేంటంటే ఎయిర్ ఫ్రైయర్ తీసుకోవాలని చాలా డేస్గా అనుకుంటూ నేనున్నాను. బట్ వీరు గారు వచ్చేసరికి కేక్స్ అవి ఇవి తయారు చేసుకోవాలి, సో అవన్నీ తీసుకోమని చెప్పేసి తను అంటూ ఉన్నారు. సో ఏం చేయాలి, బడ్జెట్లో ఈ రెండు ఎలా కొనాలి అని చాలా అనుకుంటూ ఉన్నాం. అప్పుడు మాకు దొరికింది గీక్ బ్రాండ్ నుండి ఏరోకుక్. సో ఇందులో ఏంటంటే మనకి ఓవెన్లో ఉన్న ఫంక్షన్స్ అన్నిటితో పాటు మనం హ్యాపీలీ హెయిర్ ఫ్రైయర్తో చేసుకునే రెసిపీస్ కూడా అయితే చేసుకోవచ్చు అనమాట. దీని యొక్క ఫంక్షన్స్ అన్నీ కూడా సూపర్గా అయితే ఉన్నాయి. సో ఇందులో నేను కుక్ చేసి చూపించబోతున్నాను. సో ఫస్ట్లీ అసలు దీని ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది మీతో షేర్ చేస్తాను, ఎందుకంటే చాలామంది ఆడవాళ్ళు హెల్తీగా మార్చాలని అనుకుంటారు, కానీ ఎలా అన్నది తెలియదు. ఎందుకు ఇది అంత స్పెషల్ అన్నది నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ రెసిపీ అయితే చాలా టెంప్టింగ్గా ఉంటుంది, మిస్ చేయకుండా చూడండి. టాడా! ఇదిగోండి గీక్ ఏరోకుక్ స్మార్ట్ ఎయిర్ ఫ్రైయర్ అవెన్. ఇందులో ఉన్న ఫంక్షన్స్ ఏంటో టక్కటక్క చెప్పేస్తాను, ఒకసారి చూడండి. సో ఎవరికైతే అవెన్ తీసుకోవాలా లేదంటే ఎయిర్ ఫ్రైయర్ తీసుకోవాలా అన్న డౌట్ ఉంటుందో వాళ్ళకి ఇదైతే నేను హైలీ సజెస్ట్ చేస్తాను. ఫస్ట్లీ ఇది వచ్చేసరికి పవర్ ఇండికేషన్, అంటే మనకి ఇక్కడ లైట్ ఆన్ అయ్యి పవర్ అన్నది ఇండికేట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈ నాబ్ వచ్చేసరికి టైమర్ అనమాట. సో మనకి 10 minutes దగ్గర నుండి 1 hour వరకు కూడా మనకి టైమర్ అయితే ఉంటుంది. సో మనం ఎంతసేపు కుక్ చేయాలన్నది ఇందులో అయితే సెట్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది టెంపరేచర్ నాబ్. ఇందులో కూడా మనకి 80 degrees దగ్గర నుండి 230 degrees వరకు టెంపరేచర్ అయితే ఉంది. సో టెంపరేచర్ని కూడా మనం చేసే రెసిపీని బట్టి మనం అడ్జస్ట్ అయితే చేసుకుంటాం. అండ్ ఇక్కడ ఉన్న ఫంక్షన్స్ ఏంటి అంటే ఈ అవెన్లో ఏమేమి మనం చేసుకోవచ్చు. సో ఫస్ట్లీ ఇక్కడ చూసుకున్నట్టయితే వామ్ ఫంక్షన్, అండ్ అలాగే ఇందులో మీరు గ్రిల్ చేసుకోవచ్చు, కాన్వెన్షన్ గ్రిల్ చేసుకోవచ్చు, టోస్ట్, బేక్, కాన్వెన్షన్ బేక్, అండ్ అలాగే ఎయిర్ ఫ్రైయర్. ఇది చాలా స్పెషల్ అన్నమాట. సో ఇవన్నీ కూడా మామూలు అవెన్లో కూడా అవుతుంది, బట్ ఎయిర్ ఫ్రైయర్ అన్నది ఆ ఓవెన్స్లో ఉండదు, ఇందులో ఉంటుంది. అదే దీని యొక్క స్పెషాలిటీ. దాంతోపాటు రొటసరీ. సో ఈ ఫంక్షన్ అన్నది చాలా చాలా స్పెషల్, దాని గురించి ఎస్పెషల్లీ ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. అండ్ లాస్ట్ చూసుకున్నట్టయితే ఇది టోస్ట్ డార్క్నెస్, అంటే మనం ఏదైనా సరే టోస్ట్ చేస్తున్నప్పుడు అది ఎంత డార్క్ ఉండాలి అంటే మనం ఫర్ సపోజ్ బ్రెడ్ అన్నది టోస్ట్ చేస్తున్నాం అనుకోండి, అది లైట్గా కావాలా, మీడియం కావాలా, డార్క్ కావాలా అన్నది ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ టోస్ట్ డార్క్నెస్ అన్నది ఇది ఒక స్పెషల్ ఆప్షన్. అండ్ అలాగే ఈ ఇండికేటర్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి వన్స్ మనం సెట్ చేసినవన్నీ కూడా ఓకే అయిన తర్వాత మనకి ఒక బెల్ లాగా వినిపిస్తుంది అనమాట. అండ్ దీని లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో ఇందులో చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్ ఇది రొటసరీ ఫంక్షన్ కోసం యూస్ చేసే ట్రే అనమాట. సో దీనికి మనకి ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ అయితే ఉంటాయి. దీంతో మనం చికెన్ అన్నది ఫిక్స్ చేసి లోపలైతే పెడతాం. ఎలా అన్నది మన రెసిపీ చూపిస్తున్నప్పుడు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఓవెన్ ర్యాక్. చూసారు కదా, టోటలీ మనకి స్టెయిన్లెస్ స్టీల్లో అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్. ఏదైతే రెసిపీ మనం ప్రిపేర్ చేస్తామో అది ఈ బాస్కెట్లో వేసేసుకుని మనం ఎయిర్ ఫ్రై అయితే చేస్తాము. అండ్ నెక్స్ట్ మనం చూస్తుంది వచ్చేసరికి బేకింగ్ ట్రే. సో మనం బిస్కెట్స్ అలాంటివి ఏమైనా బేక్ చేయాలి అన్నప్పుడు ఈ ట్రే అయితే వాడతాము. బాడీ అయితే చూస్తున్నారు కదా, చాలా చాలా స్ట్రాంగ్ ఉంది. అండ్ నెక్స్ట్ మనం చూస్తుంది వచ్చేసరికి ఇది ఫెచ్ ర్యాక్, అంటే మనం రొటసరీ ఫంక్షన్ కానీ యూజ్ చేస్తున్నప్పుడు ఏంటంటే వేడిగా ఉన్నదాన్ని దీంతో హోల్డ్ చేసి బయటికి తీయడానికి అయితే ఇది యూజ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇది క్రమ్ ట్రే. సో మనం ఏదైనా రెసిపీ కుక్ చేస్తున్నప్పుడు
ఆయిల్ కానీ లేదంటే ఏవైనా ఇంగ్రీడియంట్స్ ఏవైనా ఉంటే దీనిపైన మనకి పడిపోతుంటుంది అనమాట. సో మనకి మొత్తం అవెన్ అంతా మెస్ అవ్వకుండా ఇందులో పడింది మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అదనమాట టోటల్లీ ఫంక్షన్స్ అయితే ఇవి మనకి ఈ అవెన్లో అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. దాంతోపాటు మనకి ఈ అవెన్తో పాటు వచ్చేది ఒక మాన్యువల్ వస్తుంది అండ్ అలాగే రెసిపీస్ బుక్. సో మనకి చాలా రెసిపీస్ అయితే ఇందులో ఇంక్లూడ్ చేశారు. దాంతోపాటు అవెన్ మిట్ అంటే వేడిగా ఉన్నది డైరెక్ట్గా మనం హ్యాండ్తో తీయకుండా ఈ మిట్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం రెసిపీ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్లీ దానికోసం మసాలా అయితే ప్రిపేర్ చేద్దాం. కారం యాడ్ చేస్తున్నాను, పసుపు, గరం మసాలా లేదంటే తందూరి మసాలా ఏది వేసినా బాగుంటుంది, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాం. ఇందులోకి అయితే ఇప్పుడు కర్డ్ అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలానంతా కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చికెన్కి ఈ మసాలా అంతా కూడా మనం పట్టించుకోవాలి. సో చికెన్ని మనం ఈ విధంగా స్లైసెస్ వచ్చేటట్టు మనం కట్ చేయించుకుంటే మనకి మసాలా అన్నది బాగా లోపల వరకు వెళ్ళి పెనిట్రేట్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ఈ రెసిపీని అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అండ్ ఆఫ్ కోర్స్ నేను తిన్నాను అనుకోండి, బట్ వీరు గారి కోసం చేస్తున్నాను. అండ్ వాట్ ఎవర్ మసాలా ఎక్స్ట్రా ఉంటుందో అది చికెన్కి ఇన్సైడ్ అనమాట. సో ఇలా ఇన్నర్గా కూడా మనం స్టఫ్ అయితే చేసుకోవాలి. మనకి చికెన్ అయితే ఫుల్గా ఇలా మ్యారినేట్ చేసాం కదా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే దీని యొక్క కాళ్ళు ఉన్నాయి కదా, వీటిని టై చేయాలి. ఇదేంటంటే రొటేటరీ ఫంక్షన్ మనం ఆన్ చేసినప్పుడు మన చికెన్ అంతా ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది కదా. సో ఆ టైంలో ఇది ర్యాండమ్గా విడిపోయి వచ్చేయకుండా సపోర్ట్ని అయితే మనం ఇస్తున్నాం ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రెక్క భాగాలు ఉంటాయి కదా. సో ఇవి వచ్చేసరికి ఏంటంటే టూత్ పిన్స్ ఉంటాయి కదా, వీటితో సెక్యూర్ చేస్తున్నాను. అండ్ యాజ్ వెల్ చికెన్ యొక్క నెక్ రీజన్ కూడా. మన ప్రైమరీ టార్గెట్ వచ్చేసరికి ఇప్పుడు ఈ చికెన్ని ఈ ట్రేకి అయితే మనం ఫిక్స్ చేయాలి. సో దానికోసం మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ కోసం ఉన్నాయి కదా. సో ఈ స్క్రూస్ని మనం లూజ్ చేసుకున్నట్టయితే ఇదైతే మూవ్ అవుతుంది. సో కంప్లీట్లీ రిమూవ్ చేసేసి ఇప్పుడు దీనికి చికెన్ అయితే మనం ఫిక్స్ చేద్దాం. ఇలా చేసిన తర్వాత మనం మళ్ళీ స్క్రూని టైట్ అయితే చేసుకోవాలి. అండ్ సేమ్ ఈ డైరెక్షన్లో కూడా. ఎక్స్ట్రా మసాలా ఏదైతే ఉందో అదంతా కూడా మళ్ళీ చికెన్కి పైన స్ప్రెడ్ చేసేస్తున్నాను. అండ్ ఈ రెసిపీలో మనం ఎక్కడ ఆయిల్ అయితే యూజ్ చేయట్లేదు కదా. సో ఆయిల్ ఏదైతే ఉందో అది జస్ట్ మనం ఇలా కోట్ మాత్రమే చేస్తాం. జనరల్లీ మన చికెన్ ఫ్రైకి చాలా ఆయిల్ యూసేజ్ అయితే అవుతుంది, బట్ ఇందులో జస్ట్ చెప్పాలంటే ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ మాత్రమే వాడుతున్నాం అనమాట. బట్ మొత్తం చికెన్ అంతా కూడా మనకి ఫ్రై అయితే అయిపోతుంది. సో ఇప్పుడైతే మన రెసిపీ కుక్ చేయడం అయితే స్టార్ట్ చేద్దాం. సో దానికోసం ఏంటంటే అవన్నీ మనం ప్రీ హీట్ అయితే చేయాలి. ఫస్ట్లీ ఆన్ అయితే చేద్దాం. సో చూస్తున్నారు కదా మనకి లోపల లైట్ ఇండికేషన్ అయితే ఉంటుంది. సో దీన్ని మనం ప్రీ హీట్లో ఒక 5 మినిట్స్ పాటు పెట్టుకుంటే సరిపోతుంది. సో 5 మినిట్స్ టైమర్ని సెట్ చేస్తున్నాను. అండ్ అలాగే టెంపరేచర్ వచ్చేసరికి 230 డిగ్రీస్ దగ్గర టెంపరేచర్ కూడా సెట్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ పవర్ ఇండికేషన్ వచ్చింది. అండ్ వన్స్ మనకి టెంపరేచర్ అనేది రీచ్ అవ్వగానే ఇక్కడ బెల్ అయితే వస్తుంది అనమాట. సో జనరల్లీ ఎయిర్ ఫ్రైయర్స్ అనేసరికి కెపాసిటీ చాలా చిన్నది ఉంటాయి. బట్ ఈ ఎయిర్ ఫ్రైయర్ వచ్చేసరికి 23 లీటర్స్ కెపాసిటీతో అయితే వస్తుంది.
సో హ్యాపీలీ మీరు లాస్ట్ క్వాంటిటీలో కూడా చక్కగా ఎయిర్ ఫ్రై చేసుకోవచ్చు. సో మనం ఎప్పుడైతే ఈ టైమర్ సెట్ చేస్తామో ఈవెన్ ఈ టైమర్ లైక్ టిక్ సౌండ్ కూడా మనకి క్లియర్గా అయితే వినిపిస్తుంది. అండ్ యా హీట్ కూడా ఫీల్ అవ్వగలుగుతున్నాను. టైం అయితే అయిపోతుంది. ఎస్, సో ప్రీ హీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు అసలైన రెసిపీ స్టార్ట్ అవుతుంది. సో ఓపెన్ చేద్దాం. చాలా వేడిగా ఉంది. సో ఇప్పుడు మనం దీని యొక్క హెల్ప్తో లోపలైతే సెట్ చేయాలి. సో ఇప్పుడైతే రెసిపీ కుక్ చేయడం అయితే స్టార్ట్ చేయొచ్చు. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఎలా అవుతుందో చూడాలి అని. సో దీనికి వచ్చేసరికి అడ్జస్ట్మెంట్స్ ఎలా అంటే మనం 20 minutes పాటు కుక్ చేస్తాము. సో టైమర్ వచ్చేసరికి 20 minutesకి సెట్ చేశాను. అండ్ టెంపరేచర్ వచ్చేసరికి సేమ్ 230 degrees. అండ్ ఫంక్షన్ వచ్చేసరికి మనం రొటేటరీ ఫంక్షన్లోకి పెట్టుకోవాలి. దట్స్ ఇట్. చూద్దాం ఏమవుతుందో. మన డిష్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్లేట్లోకి తీసుకుని ఎలా కుక్ అయిందో చూద్దామా. ఓకే, యమ్మీ చికెన్. ఇప్పుడు కంప్లీట్గా కుక్ అయింది. చూద్దాం దీని టెక్స్చర్ ఎలా ఉంటుందో, లోపల కుక్ అయిందో లేదో. యా, చాలా యమ్మీగా ఎలాంటి టెక్స్చర్ వస్తుందో అలాంటి టెక్స్చర్లో అయితే వచ్చింది. మనకి చిన్న ఎయిర్ ఫ్రైయర్లోకి వచ్చేసరికి ఇంత పెద్ద చికెన్ బలంగా అయితే మనం చేసుకోలేం కదా. స్మార్ట్గా మారాలి అంటే ఖచ్చితంగా గీక్ నుండి ఏరోకుక్ స్మార్ట్ ఎయిర్ ఫ్రైయర్ కమ్ ఓవెన్ అయితే ఖచ్చితంగా ట్రై చేయాలి. సో ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. అండ్ దీని యొక్క టేస్ట్ ఎలా ఉందో వీరు గారు అయితే టేస్ట్ చేసి చెప్తారు. తినేస్తున్నా, నువ్వు తినకూడదు కదా. తిని ఎలా ఉందో చెప్పండి. వావ్, చాలా బాగుంది. జూమ్ వావ్, ఇదంతా నాకే ఆనియన్స్ చాసు వేసి విజ్జు ఫుల్ చికెన్ తినేసేది. ప్రోడక్ట్ లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, ప్లీజ్ చెక్అవుట్.